హాయ్ అండి, వెల్కమ్ టు గణిత్ ఇంటి రుచులు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బియ్యం రవ్వ ఉంటుంది కదా, బియ్యం రవ్వతోటి ఉప్మా చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎవరికైనా సరే, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చక్కగా డైజెషన్ అయిపోతుంది చక్కగా. అలాగే మనకి మామూలు ఈ బొంబాయి రవ్వ ఉప్మా అయితే కొంచెం హీట్ చేస్తుంది. ఇదైతే మనకి అలా హీట్ చేయడం ఏమి ఉండదు, చక్కగా ఉంటుంది. డైజెషన్ కూడా బాగుంటుంది. దీనికి నేను ఇక్కడ బియ్యం రవ్వ తీసుకున్నానండి, ఒక గ్లాస్ తీసుకున్నాను. దీనికి పెసరపప్పు టేస్ట్ అనమాట ఈ ఉప్మాకి. ఇది పెద్ద మెజర్మెంట్ ఏం లేదు, మన ఇష్టం. ఎక్కువ వీటన్నిటికన్నా తాలింపు మనం పెసరపప్పు ఎక్కువ వేసుకోవాలి. ఇది ఒక 3 స్పూన్స్ దాకా ఉంటుంది. నేను 3 స్పూన్స్ దాకా వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, కొంచెం అల్లం తురుము, కొంచెం కొత్తిమీర తురుము, పచ్చిమిర్చి మన కారానికి తగ్గట్టు. నేను ఇక్కడ ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక ఆనియన్, కొంచెం కరివేపాకు. మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవడమే. ఇప్పుడు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి మనం కడాయి పెట్టేసుకుందాం. కడాయి హీట్ అయిపోయిందండి. నేను ఇప్పుడు ఇందులోని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది ఇది. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఒక స్పూను ఆవాలు, అలాగే పచ్చిశనగపప్పు ఒక స్పూను, మినప్పప్పు ఒక స్పూను, జీలకర్ర ఒక స్పూను, హాఫ్ స్పూన్ వేసుకున్నా పర్లేదు, వేసుకున్నా మంచిదే కదా మనకి జీలకర్ర. ఇప్పుడు కొంచెం ఇవి ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో పెసరపప్పు త్వరగా మనకి మాడిపోతుంది కాబట్టి మనం లాస్ట్లో వేసుకోవాలి. ఇవి ఒక 3 స్పూన్స్ దాకా వేస్తున్నాను నేను. ఇవి ఫ్రై అవుతున్నాయి కదండి. ఇప్పుడు మనం ఈ ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది కదా, అది ఆన్ చేస్తే మీకు బెల్ సింబల్ ఆన్ అవుతుంది. అది మీరు మళ్ళీ బెల్ సింబల్ ఆన్ చేస్తే ఆల్ అనే నోటిఫికేషన్స్ అవి వస్తాయి. ఆల్ అనేది ట్యాప్ చేస్తే నేను వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఆనియన్, పచ్చిమిర్చి వేస్తాను కదండి. అలాగే కరివేపాకు, అల్లం తురుముకున్నాం కదా చిన్న ముక్క, ఒక అల్లం తురుము బాగుంటుంది. మీకు ఇందులోనే మసాలా ఉప్మాలాగా చేసుకోవాలంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చండి. కొంచెం చక్కగా క్యారెట్ అవి కొంచెం చిన్న ముక్కల కింద తరిగేసి మనం అలా కూడా చేసుకోవచ్చు. టమాటా ఇవి వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మసాలా పొడి అవి వేసుకుంటే అది మసాలా ఉప్మా కూడా బాగుంటుంది. ఈ రైనీ సీజన్లో మనకి అలా వేడివేడిగా తింటే బాగుంటుంది కదా. ఇది కూడా మనకి చాలా కమ్మగా ఉంటుందండి. పిల్లలు కూడా చక్కగా తినేయచ్చు. కారం అది ఘాటు ఏమీ లేకుండా కమ్మగా ఉంటుంది. తొందరగా కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు ఇవి మనకి ఫ్రై అయిపోయినాయి చూడండి. ఆనియన్ ఇవి అన్నీ చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ రవ్వ ఉంది కదా, ఇది బియ్యం రవ్వ, ఇది కూడా ఒక్కసారి మనం ఇలాగ ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే మనకి పొడి పొడిగా వస్తుంది అన్నమాట. చూడండి, ఎంత ఊరికే ఒక్క 2 మినిట్స్ మనం ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీంట్లోనే మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని వాటర్ వేసేసుకోవడమే. ఒక స్పూన్ దాకా నేను వేసుకుంటున్నాను, మన టేస్ట్కి తగ్గట్టు. ఇప్పుడు వాటర్ పోసేసుకోవడం అండి. నేను ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను కదా, 1.5 గ్లాస్ పోస్తున్నాను. అప్పుడు మనకి చక్కగా పొడి పొడిలో ఆడుతూ వచ్చేస్తుంది అనమాట ఉప్మా. గ్లాస్ పోసాను, మళ్ళీ హాఫ్ గ్లాస్ పోస్తున్నాను. మీకు మరీ పొడి పొడిలో ఆడుతూ వద్దు, కొంచెం మెత్తగా ఉండాలి అనుకుంటే ఇంకొంచెం 2 గ్లాసెస్ వాటర్ పోసేసుకోవాలి. అలాంటప్పుడు కొంచెం కొంతమంది అలా ఇష్టపడతారు కదా, మన టేస్ట్కి మనం ఎలా తినాలంటే ఎలా తింటామో అలా పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే నేను కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసి మగ్గనిద్దామండి. ఒక 2 మినిట్స్ హైలో ఉంచి తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకుని చక్కగా మనకి మగ్గిపోతుంది. ఒక 5 మినిట్స్ చూద్దామండి. ఒక 5 మినిట్స్ తర్వాత మనకి వాటర్ అంతా ఇంకొక 2 మినిట్స్ ఉండాలి.
అడుగున మాడకుండా సిమ్లో పెట్టుకోవాలి. మనకి మగ్గిపోయింది, కొంచెం మగ్గాలి. ఇలా ఒక 2 మినిట్స్ పెట్టేస్తే మూత పెట్టేసి ఉంచితే మనకి రెడీ అయిపోతుంది. మళ్ళీ చూద్దామండి ఒక 5 మినిట్స్ తర్వాత. మనకి ఇంకా మగ్గిపోయింది. నాకు మరీ పొడి పొడిలాడుతూ వద్దని కొంచెం పోసాను. నేను 1.5 గ్లాస్ కన్నా కొంచెం వాటర్ పోసుకున్నాను. పొడి పొడిలాడుతూ కావాలనుకునే వాళ్ళు 1.5 గ్లాస్ సరిపోతుంది. చూడండి మనకి రెడీ అయిపోయింది. నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. దీన్ని అలా మూత పెట్టేసి ఉంచినా మనకి అలా మగ్గిపోతుంది. మూత పెట్టేసి ఉంచుకున్నా కూడా చక్కగా మగ్గిపోయి ఉంటుంది. నేను ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసేస్తాను. ఓకే అండి, నేను సర్వ్ చేస్తాను ప్లేట్లోకి ఉప్మా. చూసారా, వేడివేడిగా మనకి రెడీ అయిపోయింది. మీకు ఇంకా ఇందులో కావాలంటే జీడిపప్పు అవి కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. కాకపోతే ఎక్కువ తాలింపు అది వేసాను కదా, పెసరపప్పు మినపప్పు ఇవన్నీ ఎక్కువ వేసాను కాబట్టి సరిపోతుంది. ఇంకా ఇష్టం కావాలనుకునే వాళ్ళు ఎవరి ఇష్టం వాళ్ళది వేసుకోవచ్చు. జీడిపప్పు వేసుకున్న టేస్ట్ బాగుంటుంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఉప్మాకి ఆవకాయ మనకి ఉంటుంది కదా, ఆవకాయ కాంబినేషన్ బాగుంటుందండి. మామూలుగా ప్లెయిన్గా అయినా మామూలుగా తినచ్చు. కొంతమంది కాంబినేషన్స్ ఇష్టపడతారు కదా, అది మనకి ఊరగాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ రేపటి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.